నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అటు కేంద్రం ఇటు రాష్ట్రం నుండి అత్యధిక శాతం నిధులు తీసుకువచ్చి శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా తయారు చేస్తామని, దీనికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడులు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ, మాకు వ్యక్తిగత అజెండాలు ఉండవని, నిబంధనలకు విరుద్ధంగా అధికారులకు పనులు చెప్పమని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ పార్టీ మంత్రిగా కేబినెట్లో ఉంటూ రాష్ట్రానికి, జిల్లాకి కావలసిన నిధులు తీసుకువస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా స్థితిగతులు మార్చే సువర్ణ అవకాశం తనకు లభించిందని, ఈ సువర్ణమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్పు చేస్తామని అన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సక్రమంగా సరఫరా చేయాలని కోరారు. కక్షలు, కార్పణ్యాలకు చోటు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు. రేపటి నుంచి వారం రోజుల పాటు పారిశుధ్య పనులు శరవేగంగా జరిపి అంటువ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎం నవీన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, విజయనగరం ఎంపీ కె అప్పలనాయుడు, జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అంతకంటే ముందు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు ఘనంగా సత్కరించారు. అందరితో మాట్లాడి, ఎమ్మెల్యేలతో మాట్లాడి, ఇటు పలాస పద్రపూర్తు టైలర్ కానీ, ఇటు మేఘవరం టైలర్ కానీ, ఇటు పోలవరం బయట టైలర్ కానీ ఎక్కడ ఈసారి నీరు ఎల్లలేదనడానికి వీలు లేదు. మళ్ళీ ఒక సమావేశం పెడతాం ఇరిగేషన్ మీద. మనం మున్సిపల్ నీరు ఎంత వస్తుంది, ఎప్పుడు మనం కాలువలు విడిచిపెట్టడానికి అవకాశం ఉందో మళ్ళీ నేను సమావేశం పెడతాను. తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచే మీరు ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఎక్కడికక్కడ ఒక్లైన్స్ పెట్టించి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయించండి, ఎస్టిమేషన్ చేయండి. నేను ఇద్దరు నా మిత్రుడే, మంత్రి నాకు చాలా బాగా క్లోజ్. నేను ఆల్రెడీ శశిభూషణ్ చెప్పాను, టెంపరీగా మీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను. మీకు ఇదే బాధ్యత. ఈసారి టైలెంట్కి నీరు వెళ్ళలేదనే మాట రాకూడదు. రేపు వంశగా నీరు వచ్చిన తర్వాత పోలీసులు పెట్టైనా ఫస్ట్ మనం అన్ని కెనాల్స్ క్లోజ్ చేసి ముందు వజ్రపొత్తులు, పలాసీలు నీరు ఇచ్చి తర్వాత మనం పూర్తిగా అన్ని దగ్గరలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నేను అనునిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ఈ ప్రాజెక్టు మీద పూర్తిగా అవగాహన ఉంది, ఆరోగ్యం మీద అవగాహన ఉంది, ఫండ్స్ ఎలా తేవాలో నాకు తెలుసు. అది మీకు ప్రధానమైనటువంటిది. మిగతా ఆఫ్స్లో ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం. రెండవది మైనర్ ఇరిగేషన్. ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు. కనీసం ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు సింగిల్ ఎంపీ మైనర్ ఇరిగేషన్ అని పెట్టిన సందర్భాలు లేవు. మైనర్ ఇరిగేషన్ ఏవైతే పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయో మీరు ఒకసారి అది మీతో మాట్లాడతాను. ఈరోజు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎక్కడ ఏ అవసరం ఉందో మీరు తీసుకుంటే అది కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మీ బాధ్యత. వంశధార నాకు రేపటి నుంచే పనులు ప్రారంభించాలి. ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మూడవది, సిగ్గుపడుతున్నాను నేను జిల్లాలో. అంటే పరిపాలన చేసేవాడు దొంగ అయితే కింద అందరూ దొంగలే. నా చరిత్రలో, శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంగతులు నేను చూడలేదు. శ్రీకాకుళం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందదో అన్ని పెర్మిషన్లు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు, ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి సిల్వర్ వైర్లు దొంగలాడిస్తారు, ఫీజులు దొంగలాడిస్తారు. ఎంత దారుణం అంటే చూస్తే బాగా ఆవేదన కలుగుతుంది. ఈ జిల్లాలో అసలు అధికార యంత్రాంగం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా, ఆఫీసులు ఏం చేస్తున్నారు? ట్రాన్స్ఫార్మర్ దొంగలాడిస్తారు, మొత్తం ట్రాన్స్ఫార్మర్ వైర్లు దొంగలాడిస్తారు, మొత్తం సర్వనాశనం చేశారు. ఈరోజు ఏపీఐడిసికి ఇప్పటికే చెప్పాను, కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు చూసుకో, లేకపోతే ఒకసారి ఎస్పీ గారి కూర్చో.
ఈ రోజు మీకు టైం ఇస్తున్నాను 24 గంటల్లో. ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగలాడారో, ఎవరైతే ఓయిల్ తీశారో వాళ్ళు పట్టుకొని నిర్బంధించాలి. ఎంత బాగా ఆవేదన కలుగుతుందంటే, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ప్రభుత్వ సంస్థలో ఎంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగితే కనీసం సేవకుంటున్నట్టు కూడా ఎవరికి లేదు. జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారో తెలియదు, ఎస్పీ ఏం చేస్తున్నారో తెలియదు, ఏపీఎస్ ఐడిసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. నేను ఆ రోజుకి బాధ్యత లేకపోయినా, ఆ రోజుకి నాకు అవకాశం లేకపోయినా, ఒక పౌరుడిగా ఒక ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేసి కంప్లైంట్ లేదని చెప్పాను. అటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఏర్పడ్డా ఇది బాధ కలిగినటువంటి సంఘటనలు. ఇక్కడ నుంచి అలా నీటికి పేరు చేసే పని లేదు. నా మనిషి అయినా, మీ మనిషి అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసినటువంటి అవసరం ఉంది. ఒకరి మీద ఇద్దరి మీద ఉన్నటువంటి శిక్ష పడితేనే తప్ప మనం వ్యవస్థను సరిచేయలేం. ఒక వ్యవస్థలో 1000 మంది ఉంటారు, 1000 మందిని సరిచేయాలంటే ఎవరికి సాధ్యపడదు. మన వ్యవహారం బట్టి, మనం చేసినటువంటి పరివర్తన బట్టే వ్యవస్థను బాగు చేసే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికే మీ ఎండీకి నేను ఛార్జ్ తీసుకోకముందే ఆదేశాలు ఇచ్చాను. మా ఈతో మాట్లాడు, టెంపరీగా ఎన్ని లక్షల అవసరం ఉంటుందో చూసి నాకు రేపు సీజన్కి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ లైన్లోకి రావాలి అని ఆదేశాలు ఇచ్చాం. మీరు మాట్లాడుకోండి, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందో చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాంతో మీరు మాట్లాడమని చెప్పుకుంటున్నాను. అట్లా మిగతాది మనకి వర్షాకాలం వస్తుంది. నేను ఎక్కడ 5 సంవత్సరాలు మేముంటే ఒక పండగలాగా చేసేవాళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమం. ఇప్పుడు సోషల్ ఫారెస్ట్, రెగ్యులర్ ఫారెస్ట్ వేరు ఉన్నాయో తెలియదు, ఒకటిగా ఉందో నాకు తెలియదు. ఈ జిల్లా ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ ఇక్కడ ఉన్నారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటో డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ, డిఎఫ్ఓ లేదా? మీరు ఇప్పుడు సీజన్ వస్తుంది కదా, ప్లాంటేషన్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అది కాదు, ఏంటి అసలు ఏం మొక్కలు ఉన్నాయని ప్లాన్ చేసుకున్నారు అంటున్నా. ప్లాన్ చేసుకుని నేను చెప్తాను, అదొకటి మనం చేయాలి. ప్లాన్ చేసిన ఈసారి అన్ని కాన్స్టిట్యున్సీలో మనం చేయాలి. అది ఎమ్మెల్యేలందరితో మాట్లాడి చేయాలి. ఇవి మనం ప్రస్తుతానికి ఈ 2-3 మాసాల్లో చేయవలసిన పనులు. నేను మళ్ళీ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత డీటెయిల్ గా డిపార్ట్మెంట్ వారీగా వంశధార ప్రాజెక్ట్ కానీ, ఇటు తోటపల్లి ప్రాజెక్ట్ కానీ, అటు ఆఫ్షోర్ ప్రాజెక్ట్ కానీ దాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసి అవన్నీ చూస్తాం. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా మనం డీటెయిల్ గా కూర్చొని మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నేను ఈ రోజు ఏ డైరెక్షన్స్ అయితే ఇచ్చానో ఇవన్నీ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ కావాలి. గత ప్రజాప్రతినిధులాగా నేను కాదు, స్టేజ్ మీద ఒక మాట్లాడి బయటికి వెళ్ళి ఏదో మర్చిపోవడం ఉండదు. అచ్చెన్నాయుడు అంటే ఏ పని చెప్పినా సరే టేప్ కోసుకోవడం తప్ప పని ఎప్పుడు జరగకుండా ఉండడానికి వీల్లేదు. ఎంత పెద్ద పనైనా, ఎంత పెద్ద కార్యక్రమమైనా అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొనైనా చేయించి కెపాసిటీ ఉంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఏవైతే మనకి 5-6 కార్యక్రమాలు చేశామో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు ధనాపాల భేదం లేదు. ఎవరు దగ్గర వాళ్ళు ఉండరు, ఎవరు దూరం వాళ్ళు ఉండరు. ఎవరు పని చేస్తే వారికి ప్రేమిస్తాను, ఎవరు డ్యూటీ చక్కగా చేస్తే వారికి అభిమానిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అందరూ కలిసి నాకు చాలా మంచి అవకాశాలు వచ్చాయి. 194 కిలోమీటర్లు సీ వస్తుంది మత్స్యకార శాఖ నా దగ్గర. ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర అభివృద్ధికి కావలసిన నిధులను తీసుకుని వస్తానని, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా శ్రీకాకుళం నగరానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నారని, దీన్ని గ్రహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకమైన పౌర విమానయాన శాఖ తనకు అప్పగించారని, ప్రపంచ దేశాలతో చక్కని సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఈ శాఖ ఎంతగానో తోడ్పడుతుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ సమస్యల పట్ల తమకు స్పష్టమైన అవగాహన ఉందని, ఢిల్లీ రాజునైనా తల్లికి బిడ్డవలే శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని రంగాల్లో అగ్రగామి జిల్లాగా శ్రీకాకుళాన్ని తయారు చేయటం తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచిన శ్రీకాకుళం జిల్లా ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కూటమి పార్టీలను కలుపుకొని శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉపాధి కల్పన, వలసల నివారణకు అగ్రతాంబూలం ఇస్తామని అన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారని, రానున్న 6 మాసాల్లో ముందుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూటమికి నీరాజనాలు పట్టారని, తప్పనిసరిగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల సహకారాన్ని తీసుకుని జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అంతకన్నా ముందు బాబాయ్ అబ్బాయిలకు టీడీపీ నేతలు సత్కరించారు. ఈ అభినందన కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల, నరసన్నపేట, శ్రీకాకుళం శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి శాఖ ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు. నాకు నా ప్రతిష్టని చేతుల్లో పెడుతున్నాను. ప్రపంచమంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది. అందుకే చిన్నవాడివైనా సరే 10 సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖని మీద పెడుతున్నాను. ధైర్యంగా పనిచే, నా తాలూకా సహకారం, ఆశీర్వాదం కూడా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా చేశారు అంటే ఏదో ఒక్క శాఖకు మంత్రి అవుతామని కాదు. కేంద్ర మంత్రి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి శాఖలన్నింటితో కూడా మాట్లాడి నిధులు తీసుకొని రావాల్సిన బాధ్యత నా మీద చంద్రన్న పెట్టారు. నాకు అనుభవం ఉంది, పరిచయాలున్నాయి. మోదీ గారి దగ్గర నుంచి ఈ రోజు సుమారు 72 మంది కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరితో కూడా మంచి పరిచయ సంబంధాలు పెట్టుకొని మన జిల్లాకి, రాష్ట్రానికి ఏ సమస్య ఉన్నా సరే కేంద్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండి తెలుగు వాళ్ళ తాలూకా మానును, తెలుగు వాడి తాలూకా వేరును నిరంతరం చూపించడానికి రామ్మోహన్ నాయుడు ఎప్పుడూ కూడా మీకు ఆదుకోవడానికి కష్టపడి పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి, అవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా చూస్తున్నారు. పార్లమెంటులో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా, మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈ రోజు మీరందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈ రోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గొండు శంకర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే హోదాలో తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న శంకర్ను టీడీపీ శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. మంగళవారం ఉదయం నుంచే స్వగ్రామం కిష్టప్పపేటకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయగా అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. తొలుత కార్యాలయ ఆవరణలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నగర, గ్రామీణ, గార మండలాల నుంచి వచ్చిన నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులతో పంచుకుని సంబరాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. కాగా తమ అభిమాన నేత ఎమ్మెల్యేగా తొలి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ
జరుపుకుంటుండటంతో శ్రేణులు అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన వారు గొండు శంకర్కు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీ పడ్డారు. పుష్పగుచ్చాలు, పూల దండలతో ముంచెత్తారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలువురు అధికారులు, అనధికారులు ఎమ్మెల్యే గొండు శంకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో నగర పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, గ్రామీణ గారమండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా మీడియా తన బాధ్యతని తాను నిర్వర్తిస్తూ సజీవంగా ఉంటుందని ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు పేర్కొన్నారు. మీడియా సజీవమైనది, శక్తివంతమైనది, ప్రభావవంతమైనది, బాధ్యతాయుతమైనదని ఏ ప్రభుత్వమైనా గుర్తించాలని ధర్మారావు చెప్పారు. అధికార గర్వం లేదా అహంకార ధోరణితో మీడియాని తనకు అనుకూలంగా మలుచుకోవాలని లేదా నిర్మూలించాలని భావించటం చారిత్రక తప్పిదమని నల్లి ధర్మారావు అన్నారు. సోమవారం ఉదయం పలాస కాశీబుగ్గ ప్రెస్ క్లబ్ ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జర్నలిస్టుల పాత్ర, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యత అనే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సమావేశంలో మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. సలహాదారుల పేరుతో ఆయనను మీడియాకు దూరం చేశారని విమర్శించారు. నవరత్నాల మేనిఫెస్టోలో జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు అనే అంశం చెప్పి ఆ హామీకి వాగ్దానం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ పాలసీకి సంబంధించి అనేక కమిటీలను నియమించి జర్నలిస్టులకు కనీస న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా జర్నలిస్టులకు జరిగితే సంక్షేమం అనేది చంద్రబాబు ప్రభుత్వం నుంచి జరిగిందని అభిప్రాయపడ్డారు. తిరిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో జర్నలిస్టులకు మరింత సంక్షేమం జరుగుతుందని ఆశాభావాన్ని వక్తలందరూ వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జిల్లా నుంచి యూనియన్ నాయకులంతా హాజరవ్వాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు, పలాస కాశీబుగ్గ ప్రెస్ క్లబ్ ప్రతినిధి జగదీష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతాడ అప్పలనాయుడు, మహారాణా, సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి నవచైతన్య, చౌదరి సత్యనారాయణ, జగదీష్, రామారావు, శ్రీరామ్మూర్తి, బెండి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. రాజాము పాల్గొన్న శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వదిలేండి, నర్సంపేట మళ్ళీ మధ్యలో ఉద్యోగం వచ్చింది, మళ్ళీ వదిలిస్తుంది. కొత్తగా పాతపట్ల వచ్చింది, మళ్ళీ కోడబొమ్మాలి ఉంటుంది. తర్వాత వాళ్ళు వీక్ అయ్యారు. ఇక్కడ ప్రాబ్లం అంతా నాకు తెలిసి నా అనుభవంలో చెప్తుంది ఏంటంటే జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోతుంది, ఐక్యత తగ్గిపోతుంది. ఒక్కొక్క దగ్గర 3 గ్రూపులు, 2 గ్రూపులు, ఎలక్ట్రానిక్ మీడియా నొక్కలు, ప్రింట్ మీడియా నొక్కలు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా గురించి చెప్పాడు మన సోషల్ మీడియాను కూడా మీడియాగా గుర్తించాల్సిన పరిస్థితి అనివార్యంగా వస్తుంది ఏ ప్రభుత్వానికి. అది శక్తివంతమైంది. మనకి ప్రెస్ అకాడమీ, ప్రెస్ అంటే ప్రింట్, మనం కూడా ప్రెస్ క్లబ్లు అంటే ప్రింట్. ఇంకా తీసేయాలి, పదం తీసేయాలి. మీడియా అకాడమీ, మీడియా క్లబ్ అని పెట్టాలి. ప్రెస్ క్లబ్ కూడా మీడియా క్లబ్ అని పెట్టాలి. అదే రాజాంలో పెట్టారు ఫస్ట్ టైం. అంటే మాధ్యమం మీడియా అయ్యాం మనం. అంటే వచ్చేసిన పత్రికలే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్నాళ్ళు ప్రెస్ కూడా రెండు వాళ్ళ అది లేదు. మీడియా ఫోటో జర్నలిస్ట్ అంటున్నాం. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మన సంస్థల తరఫున మారాలి. దానికి ముందు యూనిటీకి కావలసిన కారణాలు నాయకులు. 10 మందిని కలుపుకెళ్ళకపోతే 10 మంది రారు మీటింగ్. ఆ నాయకత్వం అనే దాన్ని మనం ఎప్పుడైతే అందరికీ ఇష్టం ఉండదు నేను నాయకుడిని అవ్వాలి, కానీ నువ్వు నాయకుడు అవ్వాలంటే నీ వెనకాల 10 మంది ఉంటారు కదా.
పిలిస్తే పని మంది రావాలి. అది నేను ఎందుకు కూడేయలేకపోతాను జనాన్ని అనేది కూడా మనం ఆలోచించాలి. నాకు ఏదో ఈ పదవి వచ్చింది, లెఫ్ట్ ప్యాడ్ పదవిలాగా నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకోవడానికి వీలు. నాయకుడు అయినప్పుడు వ్యక్తిగతంగా నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి. ఈరోజు మీటింగ్ పెడతాం. ఈరోజు పెట్టారు, మీరు పెట్టారు. భోజనాలు పెట్టాలి, హాల్ అవ్వాలి, దీనికి డబ్బులు అవుతాయి. ఎవరో దాతలు ఉంటారు. మనం పత్రికలోనే ఇక్కడ పనిచేస్తాం. సార్ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటాం. డేట్ యూనిట్కి ఎంత అడిగా శ్రీకాకుళం నగరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా 3వ రోజు అంకురార్పణ ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమంలు జరిగింది. ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ, ఆరవెల్లి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో వేమూరి ప్రభాకర్ శర్మ మంత్రోచ్చారణతో జరిగింది. గన్నవరం కృష్ణారావు, రాజేశ్వరమ్మ దంపతులచే కార్యక్రమం జరిగింది. ఆలయ ఈవో కె సర్వేశ్వరరావు, సీనియర్ గుమస్తా నాగేశ్వరరావు అధిక సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్లీ తమకే వాలంటీర్లుగా అవకాశం కల్పించాలని కోరుతూ ఈరోజు జడ్పీ సమావేశంలో మంత్రి అచ్చెన్నను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వాలంటీర్లతో మాట్లాడారు. ఈ విషయం ఒక్క మన జిల్లాలోనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, అయితే ఎవరైతే రాజీనామాలు బలవంతంగా చేయించారో వారిపై వారి పరిధిలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలని, ఆ తర్వాత జరగాల్సిన విషయాన్ని పరిశీలిద్దామని వారికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు పూర్తి స్థాయిలో అందాలని, శివారు భూములకు కూడా తమ ప్రభుత్వం హయాంలో సాగునీరు అందిస్తామని తెలిపారు. మీకు ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద మేము స్టేషన్ ముందు కంప్లైంట్లు ఇవ్వండి. నేను మాట్లాడుతున్నాను. మీకు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు, ఎక్స్ చేసి ఎక్స్ పేరుతో మీరు కంప్లైంట్లు ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అల్లరి పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గరికి కలవండి. సార్, ఈరోజు శ్రీకాకుళంలో వాలంటీర్లందరూ రాజీనామా చేసిన వాళ్ళందరూ శ్రీకాకుళంలో మొత్తం 800 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే మాకు గతంలోని మేముగా రాజీనామా చేయలేదు. మాకు ఒత్తిడి చేసి రాజీనామా చేయించుకున్నారు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే మాకే దిక్కులేదు, మీకేం చేస్తాం అన్నట్టుగా మాకు చెప్తున్నారు. కనుక మాకు ఈ ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు వాలంటరీ ఉద్యోగం ప్రతి ఒక్కరికి విధుల్లోకి తీసుకోవాలని మరి కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది పేదరికంతో బతుకుతున్నాం. మాకు 5,000 ఎక్కువ, 5,000 జీతం. అది జీతం కాదు, గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనంతో మేము ఇన్ని రోజులు బ్రతికాము. అది కూడా 3 నెలల నుంచి ఆపేశారు. మేము చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నాము. ఎందుకంటే దాన్నే నమ్ముకొని ఉన్నాం కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము చాలా సేవలు చేశాము. ప్రతిపక్షం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇప్పించాము. అలాగే మాకు రాజకీయ నాయకుల నుంచి మాకు ఒత్తిడి చేశారు. మేముగా సచివాలయం వెళ్ళి రాజీనామా చేయలేదు. మా ఇంటికి వచ్చి సంతకాలు చేసుకొని రాజీనామా చేయించుకున్నారు. ఇంకొకరైతే ఒక వాలంటరీ వాళ్ళ తండ్రి చనిపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి రాజీనామా చేయించుకున్నారు. అయ్యో తండ్రి పోయాడన్న జాలి కూడా లేదు. అలాంటి కార్యకర్తలు ఉన్నారు. మరి అవన్నీ మేము చెప్పుకోలేదు. ఇప్పుడు మినిస్టర్ గారు ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే మాకు విధుల్లో తీసుకుంటామన్నారు. అప్పుడు వచ్చి మాట్లాడమని చెప్పారు. ఎవరైతే మాకు బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇమ్మన్నారు. మేము మాట్లాడుకొని అది వాలంటీర్లు అందరూ చేస్తాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.